హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎండు చేపలతో ఫ్రై ఎలా చేసుకోవాలి, ఆ ఎండు చేపలను ఏ విధంగా శుభ్రపరచుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తా అండి. అలాగే ఎండు చేపల కాంబినేషన్గా పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఇందుకోసము ఎండు చేపలు సావడ్ల రకం తీసుకున్నాను అండి. ఈ సావడ్లతో ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. వీటి కాంబినేషన్గా పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఎండు చేప ముక్కల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, వాటిని ఎలా శుభ్రపరచుకోవాలనేది షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా నేను తీసుకున్న సావళ్ళ రకము. ఈ రకం ఫిష్ని తలా తోక కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చేసేది రెసిపీ అనేది ఫిష్ ఫ్రై కదండి, కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఈ చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. చాలామందికి ఎండు చేపలను ఏ విధంగా శుభ్రపరచుకోవాలనేది తెలియదండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనం తీసుకున్న ఎండు చేపల్ని నీట్గా కట్ చేసుకోవాలి. పచ్చి చేపల్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయో ఎండు చేపలలో కూడా అలాంటి ప్రోటీన్స్ ఉంటాయండి. కాబట్టి పచ్చి చేపలు అందుబాటులో లేని వాళ్ళు అప్పుడప్పుడు ఈ విధంగా మనము ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చేప ముక్కల్ని మనము దలసరి పెన్నం మీద వేసి చక్కగా రోస్ట్ చేయాలి. ఈ విధంగా వేడి చేయడం వల్ల చేపల్లో ఉన్న దుమ్ము ధూళితో పాటు దానికి ఉన్న ఏదైనా వైరస్ ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మనము వాటిని వేడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పెన్నం మీద వేసేసి చక్కగా వేడి చేయాలి. అలా వేడి చేసిన చేప ముక్కల్ని మరొక సైడ్ మనము ఒక బౌల్లో వేడి నీటిని కాగబెట్టి పక్కకు ఉంచుకోవాలండి. కాగబెట్టిన వేడి నీళ్ళల్లో ఈ చేప ముక్కలను అందులోకి వేయాలి. ఇలా వేయడం వల్ల చేప ముక్కల్లో ఉన్న ఉప్పు అనేది వెళ్ళిపోతుంది. ఉప్పు అనేది దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎండు చేపలను ఈ కరెక్ట్ ప్రాసెస్లో మనం చేసుకుంటే చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేడి నీటిలో వేసి చేప ముక్కలను శుభ్రం పరచుకొని ఆ నీటిని పక్కకు వంచేయాలి. అప్పుడు ఎండు చేపలకు ఉన్న దుమ్ము ధూళి అలాగే దాంట్లో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది కాబట్టి అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మనము వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ కింద ఒక్కొక్క చేప ముక్కను ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండు చేప ముక్కలు అనేటివి నీట్గా శుభ్రం చేసుకున్నాము. నెక్స్ట్ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలంటే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి ఈ ఎండు చేప ముక్కల్ని అందులోకి వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నేను ఇందులోకి సింపుల్గా ఓన్లీ పసుపు కారమే వేస్తున్నా అండి. కావాలనుకుంటే గరం మసాలా అలాంటివన్నీ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను ఫిష్ ఫ్రై. సాల్ట్ అనేది వేయము, ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎండు చేప ముక్కల్లో అవసరం లేదండి సాల్ట్. గరం మసాలా వేసుకొని కారం వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా ఫిష్ ఫ్రైని చేశాను ఎండు చేపలతో. కావాలనుకుంటే మనకు గ్రేవీగా కావాలనుకుంటే కాస్త ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు అలాగే టమాటో అవన్నీ వేసి ఉడికిన తర్వాత ఇలా చేప ముక్కలను వేసి గ్రేవీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయ్యాయండి ఎండు చేపల ఫిష్ ఫ్రై అనేది. నెక్స్ట్ ఇందుకు కాంబినేషన్గా పప్పుచారు. కుక్కర్లోకి కందిపప్పు తీసుకొని చక్కగా వాష్ చేసి అందులోకి టొమాటో, కట్ చేసిన ఆనియన్ అలాగే వెల్లుల్లి, చింతపండు గుజ్జు, వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి కందిపప్పును. అలా ఉడికిన కందిపప్పును చక్కగా రాముకోవాలి. ఈ ఎండు చేపల కాంబినేషన్గా పప్పుచారు అనేది చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులకి, జాబ్ హోల్డర్స్కి కానీ తీసుకెళ్ళేకి చక్కగా ఉంటుందండి. చేపలు ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఫిష్ ఫ్రై తీసుకుని వెళ్తే మనము ఎక్కడైనా చక్కగా తినేయచ్చు. చక్కటి రెసిపీ అండి ఇది లంచ్ బాక్సులకి. అలాగే చేపలు ఇష్టపడే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం పచ్చి చేపల్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మనకి ఎండు చేపల్లో కూడా లభిస్తాయి.
ఎండు చేపలలో చాలా రకాలు ఉంటాయండి. ఈ రకం అనేది ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. సావలను ఈ విధంగా పప్పుచారు అనేది మనం రెడీ చేసుకున్నాము. మనం చేసుకున్న ఈ పప్పుచారు ఉప్పు చేప అనేది రైస్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లంచ్ బాక్స్కి చక్కటి రెసిపీ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.